కీర్తన మొదటి వచనం చివరి వచనం వరకు కలిసి చదువుకున్నాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన చెవియెక్కిన మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములో బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటేనా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. బలులైనను నైవేద్యములైన నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహార్థ బలునైన నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకంలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నా వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసీయుందురుగాక. నాకు కీడు చేయువారు వారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదుకు వారందరూ నేను గూర్చి ఉత్సాహుని సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడినైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యం చేయకము. దేవుడి వాక్యం జీవించి ఆశీర్వదించునుగాక. ప్రధాన గాయకుడికి దావీదు యొక్క కీర్తన. 40వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన, చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. ఇందులో దావీదు యొక్క సహనము, దావీదు యొక్క సాక్ష్యము, దేవుని కొరకు ఏం చేస్తున్నాడో దాన్ని స్పష్టంగా చెప్తూ, తన కొరకు చేయి వారి పక్షమున దేవుని యొక్క తలంపులు ఎలాంటివో తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్నటువంటి స్థితిని కూడా దేవునితో తెలియజేస్తున్నాడు. ఆ స్థితికి కారణమైనటువంటి అన్నిటి నుంచి కూడా విడిపించి, వాటన్నిటి నా నుంచి దూరపరిచితే అలాంటి వాటన్నీ కూడా నా ఎదుటిని తొలగిపోవునుగా కానీ కూడా ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా అన్ని పరిస్థితులలో దేవుని దగ్గర ఏదైతే అడుగుతున్నాడో దాని కొరకు ఆయన కనిపెట్టుకునే స్వభావం కలిగిన వాడు దావీదు. అందుకని మొదటి వచనంలో అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎప్పుడైతే మనం ఆయన కొరకు సహనముతో మనం అడుగుట మాత్రమే కాదు, అడిగేదాని కొరకు కనిపెట్టాలి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఏ రీతిగా అయితే మనం ముందుగానే ట్రైన్కి కానీ ఫ్లైట్కి కానీ టికెట్ తీసుకొని మనం వెళ్ళి ఆ ట్రైన్ కోసము, ఆ యొక్క ఫ్లైట్ కోసం మనం ఏ రీతిగా కనిపెట్టుకొని ఉంటామో, దేవుని సన్నిధిలో కూడా మనం ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే వేడుకొనిచున్నామో, మొరపెడుతున్నామో వాటన్నిటి కొరకు కూడా మనం కనిపెట్టాలి. అది ఎలా కనిపెట్టాలి అనేది ఇటు చెప్తున్నాడు. సహనముతో కనిపెట్టాలంట. సహనము అంటే సహించాలి. కనిపెట్టే విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు, అసహనం కూడా రావచ్చు. అసహనం రాకుండా సహనంతో ఉండాలి. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, నా జీవితంలో అయితే నేను ఇది చాలాసార్లు ఫేస్ చేశాను. ప్రార్థన చేస్తాం, వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ కార్యాలు జరగకపోగా అసహనానికి గురైపోయి చాలా బాధపడేవి. చేసి అనవసరంగా చేయాలి, ఎందుకు అసలు ప్రార్థన, దేనికి చేస్తున్న ప్రార్థన, దేవుడు ఆలకించకుండానప్పుడు ఎందుకు చేయాలి ప్రార్థన, అది వ్యర్థమే కదా, నిష్ప్రయోజనమే కదా అని చాలాసార్లు నేను బాధపడేవాడిని.
అలాంటప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనే దేవుని యొక్క వాక్యం ఒక మాట కనపడుతుంది. పాపుల మొర యెహోవా ఆలకించకపోవునని చెప్పి ఒక మాట, పాపులకు ఆయన ఉపదేశము చేయునని ఉంది. పాపుల ప్రార్థన ఆయన వినడు, కానీ పాపులకు మాత్రం ఆయన ఉపదేశము ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు పాపులకు మొదటగా ఉపదేశం అని అంటే, మొదటగా మనం ఉపదేశం ద్వారా పట్టబడాలి. ఉపదేశమును అంగీకరించువాడు వాడు క్షేమమును అందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. మన పాపంలో ఉన్నప్పుడు దేవుడు ద్వేషించేవాడు కాదు, అసహించుకునేవాడు కాదు, మనం నెట్టివేసేవాడు కాదు, కానీ మన పాపంలో మనకు బోధించి ఉపదేశించి ఆ పాపంలో విడిచిపెట్టి రమ్మంటాడు. మనం ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి వచ్చి మనం ప్రార్థన చేసిన ఎడల ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని అంటాడు, సహనముతో నేను ఎప్పుడైతే కనిపెట్టుకొని నీ కొరకు నేను ప్రార్థన చేశానో ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించాడు. దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించాలి, ఆయన వినాలి అని అంటే మనము కూడా మన జీవితంలో సహనముతో ప్రార్థించే వరంగా ఉండాలి. దానికి మోస్ట్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు ధ్యానించినటువంటి బైబిల్లో ఒక మాట యేసు ప్రభు ఒక కానాను స్త్రీ గురించి తెలియజేస్తాడు. ఆ కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఎక్కడో దూరం నుంచి వచ్చింది ఆమె. అప్పట్లో వాహనాలు ఈ రీతిగా ఉన్నట్టు రవాణా సౌకర్యాలు లేకపోయి ఉండొచ్చు, కానీ బహుశా ఆమె ఎలా వచ్చిందో, గాడిద మీద ఎక్కువ వచ్చిందో లేదంటే ఇంకొక రీతికి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు, కానీ కానాను దేశం నుంచి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి, యేసయ్యా నాకు ఒకే ఒక కుమార్తె ఉంది, నా కుమార్తె చావడానికి సిద్ధమై ఉందయ్యా, నా కుమార్తెను బ్రతికించు అని అడగటానికి వచ్చింది. ఆ పరిస్థితి చూసినప్పుడు ఇంట్లో మగోడు ఏమై ఉన్నాడో, లేకుంటే అసలు భర్త ఉన్నాడో లేదో, ఒకవేళ ఉన్న బాధ్యత లేనివాడేమో, రెస్పాన్సిబిలిటీ లేనివాడేమో, ఒక తగడుబోతుడు అయి ఉంటాడేమో, ఏంటో తెలియదు, కానీ అయితే ఒక ఊరు విడిచిపిడిచి ఒక ఊరికి వెళ్ళాలంటే స్త్రీ ఒకటే వెళ్తుందంటే ఆమె ఎంత దీనస్థితిలో ఉందో, ఎలాంటి దయనీయ పరిస్థితిలో ఉందో. ఆమెకి ఎవరు సహకరించే వాళ్ళు లేరు, కుటుంబస్తులు కూడా ఆమెకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. తన బిడ్డను బ్రతికించుకోవటానికి ఆ తల్లి దేవుని దగ్గరికి వెళ్తుంది. సరే, వచ్చిన తర్వాతనే దేవుడు ఏమైనా చేశాడా అంటే ఆమెను పట్టించుకోకుండా దేవుడు ముందుకు సాగిపోతున్నాడు. ఆమె అయినప్పటికీ సరే దేవుడిని విడిచిపెట్టట్లేదు, వెంబడిస్తూనే ఉంది. వెనకబడి యేసు నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తుంది. శిశువులు అది గమనించి ఆమెతో అన్నారు, ఏంటమ్మా, అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం నిన్ను, నువ్వు ఆయన ఎంత అరుచుకుంటున్నా కూడా ఆయన కేర్ చేయట్లేదు, బహుశా నీ టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోవటం మంచిదేమో అంటే ఆమె శిశువుల మాటలు కూడా పట్టించుకోకుండా ప్రభు నాకు సహాయం చేయంటూ ఆయన వెంబడించింది. కొద్దిసేపటి తర్వాత శిశువులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్య, ఆ స్త్రీ ఇంచుమించు చాలా సమయం నుంచి ప్రాధేయపడుతుంది కనుక నేను ఏదన్నా ఆమెతో మాట్లాడి పంపించేస్తే బాగుండు కదా అని అంటే, దేవుడు అంటాడు, ఆమె కొరకు నేను రాలేదు, నేను వేరే ఉద్దేశం మీద వచ్చాను ఇక్కడికి అని చెప్తాడు. అప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా అంత మాట అనకు, నాకు సహాయం చెయ్యి అని ప్రార్థిస్తుంది. అప్పుడు యేసుప్రభు అంటాడు, చూడమ్మా, పిల్లలకు పెట్టాల్సినటువంటి ఆహారం తీసుకొని కుక్కలకు పెట్టుట అది ఏమాత్రమో కూడా శ్రేష్టమేనా అని అంటే, నిజమే కాదు కానయ్యా, ఆ పిల్లలు తినేటప్పుడు ఒకవేళ జారి కింద పడే ఆ ఆహారం కొరకు కూడా కుక్కలు వేచి చూస్తాయి కదా, ఆ కుక్కలాంటి దాన్ని అయ్యా నేను అని అన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. బహుశా ఇంతవరకు ఎందుకు ఆమెని అంతసేపు ఎందుకు పెట్టాడయ్యా దేవుడు అంటే, ఆమెలో ఉన్న సహనాన్ని పరీక్షిస్తూ వచ్చాడు, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. అయితే ఆమె సహనము సన్నగిల్లలేదు, ఆమె విశ్వాసము ఏమాత్రం కూడా తగ్గిపోలేదు. పొందుకున్నంత వరకు కనిపెట్టుకుంటూ దేవుని వెంబడించింది. అప్పుడు దేవుడు తిరిగి చూసి అంటాడు, అమ్మా, ఇశ్రాయేల్లో ఎవరికైనా కూడా నేను ఇంత విశ్వాసం ఉండున్నట్లు నేను చూసి ఉండలేదు అంటాడు. అంటే ఆడ ముందు ఒక మాట అంటాడు దేవుడు. ఏమంటాడో తెలుసా? నశించిపోయిన ఇశ్రాయేల్ వద్దకే కానీ నేను దేని వద్దకు కూడా నేను రాలేదు. అయితే ఇశ్రాయేల్ కొరకు నేను వచ్చినాను, కానీ ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను
చూడలేదు. ఈరోజు ఇశ్రాయేల్ అంటే ఎవరో కాదు, దేవుని జనాంగం, దేవుని ప్రజలు. ఈరోజు యేసు ప్రభు మా దేవుడు అంటారు, మా ప్రభు అంటాడు, మా ప్రభు గొప్ప దేవుడు అని అంటారు క్రైస్తవులు. అయితే ఆ క్రైస్తవుల దేవుడు విశ్వాసమును కనుగొనగలడా? ఆయన అంటాడు, ఇశ్రాయేలు ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూచి ఉండలేదంటాడు. ఒక అన్యుల్లో ఉండే విశ్వాసం, ఒక అన్యుల్లో ఉన్నటువంటి యొక్క సహనం, ఆ దేవుని భయం ఈరోజు క్రైస్తవులలో లేదు. అందుకనే దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఆమె యొక్క సహనాన్ని చూశాడు, ఆమె యొక్క ఓర్పును చూశాడు. ఆమె తన శిష్యులు వెళ్ళిపో అంటున్నా కూడా అవేమి పట్టించుకోకుండా దేవుని మీద తన గురి నిలుపుకొని ఎందు నిమిత్తమై వచ్చిందో దాన్ని పొందుకొని ఆ స్థలంలో నుంచి ఆమె వెళ్ళింది. మన జీవితంలో కూడా మన ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన సన్నిధిలో మనం సహనముతో మనం ప్రార్థించాలి. కొంతమంది బాధతో ప్రార్థన చేస్తారు, తప్పులేదు. కొంతమంది వేదనతో ప్రార్థన చేస్తారు, తప్పులేదు. కానీ ఆ ప్రతి ప్రార్థన వెనక సహనం ఉండాలి. కనిపెట్టుకునే అనుభవం కలిగిన వారమై ఉండాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. ఆయన ఎప్పుడైతే దావీదు ప్రార్థన విన్నాడో ఆయనకి చేసినట్టు కార్యాలు కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆయన నాశనకరమైన గుంటల్లో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన లేవనెత్తిన అనుభవం. ఇదే కాల సమయంలో ఏ గుంటలో పడిపోయిన స్థితిలో ఉన్నామో, ఏ గుంటలో కూలిపోయినటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నామో, దేవుని సన్నిధిలో కానీ మనం ప్రార్థించగలిగితే, సహనముతో ప్రార్థన చేయగలిగితే, కనిపెట్టుకునే విధానంతో మనం ప్రార్థన చేస్తే, అంటే ఏదో ఒక సహాయం కొరకు మనం ప్రయత్నం చేయకూడదు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి, అందులో మనం ఏమన్నా కదిలేకుంది ఏమవుతుంటామో మనం దిగజారిపోతాం. అంటూ ఉంటారు అప్పుడప్పుడు పుడు గుంతలని, మా సైడ్ అంటూ ఉండేవాళ్ళు. వాటిల్లో పడిపోయినప్పుడు మనం ఎంతెంతగా మనం బయటకు రావాలని ప్రయత్నం చేసే కొలది అయితే కదలకుండా, మెదలకుండా అక్కడే ఉండి దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకునే స్థితి. మనం కొన్ని సమస్యల్లో, కొన్ని కష్టాల్లో ఏదో ఒకటి రీతిగా బయటపడాలని మనం ఎచ్చగా మనం ప్రయత్నం చేసి ఇంకా లేనిపోని కొత్త సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. వాటి ద్వారా ఇంకా తలభారం ఎక్కువైపోతుంది. అరైతే కాకుండా ఒక కష్టంలో ఉంటే అక్కడే నిలవబడి దేవాని దేవుని వైపు తిరిగి నాకు సహాయము దయచేయని, నా ప్రార్థన ఆలకించని మనం సహనముతో కనిపెట్టుకొని దేవునిలో ప్రార్థన చేయగలిగితే, దావీదు జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, గుంటలలో నుండి ఈ రోజులు చాలామంది చాలా రకాల గుంటల్లో పడిపోయినా, నేను తెలియక పడిపోయినా అంట. పలాని వాడు మోజులో పడిపోయినాను, పలాని వాడు మాయలో పడిపోయినాను, పలాని అమ్మాయి మోజులో పడిపోయి నేను మోసపోయినాను, లేదంటే పలాని యొక్క అప్పుల సమస్యలో నేను పడిపోయినాను, పలాని యొక్క అనారోగ్య సమస్యలో నేను పడిపోయి ఉన్నాను. ఏదో ఒక విధంగా ఏదో ఒక పరిస్థితుల్లో ప్రతి మనిషి పడిపోయిన స్థితి కలిగి ఉన్నాడు. పడిపోయిన వారందరిని యెహోవా లేవనెత్తువాడు, ఉద్ధరించేవాడని వాక్యం సెలవిస్తుంది. పడిపోయిన వారందరిని నిలబెడతాడు ఆయన. అయితే ఈ దొంగ ఊబిలలో నుండి కూడా పైకి లేవనెత్తేవాడు ఆయన. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు పడిపోయిన స్థితి కలిగిన మన జీవితాలను దేవుడు నిలబెట్టును గాక. సంఘ యొక్క వ్యవస్థను ఏ రీతిలో సంఘం ఎందులో అయితే వెనకబడిపోయిందో, దేని స్థితిగతులు వెనకబడిపోయిందో దేవుడు వాటన్నిటి లేవనెత్తి ఎక్కడ నిలబెడతాడంటయ్యా? నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచిన. దేవునికి స్తోత్రం. బండ మీద నిలబెడతాడు. అసలు ఆ బండ అనేది ఆ కొత్త నిబంధనలో దానికి నిర్వచనం ఇస్తాడు. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని నిలబెడతాడు. ఎప్పుడైతే ఈ బండ మీద దేవుడు మనల్ని స్థిరపరుస్తాడో, తెస్సవార్తలు అంటాడు, ఇదిగో ఎవడైనా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడు కూడా బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను. వానలు వచ్చును, వరదలు వచ్చును, గాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టిన కానీ ఆ ఇల్లు బండ మీద కట్టబడిన కనుక అది కదలలేదు. దేవుని మాటలు విన్నప్పుడు మన జీవితం స్థిరపరచబడదు. అయితే ఈ మాట దీనికి అర్థం ఏంటి అంటే, ప్రార్థించే ఒక అనుభవం ఒక ఎత్తు అయితే, ప్రార్థించిన తర్వాత దేవుడు మన ప్రార్థన ఆలకించి మనం పడిపోయిన స్థితిగతుల్లో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చి
మనం స్థిరపరిచిన తర్వాత మనం స్థిరపరచబడిన స్థలంలో మనం ఉండాలి అని అంటే ఆయన మాటలు మనం వినేవారమై ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు సహాయం చేసేవాడే. అందుకని ఇదే కీర్తనలు అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికీ చూపిస్తాడు. అంటే వీళ్ళు పాపులు కదా, వీళ్ళు మళ్ళీ పెద్ద పాపాలు చేసిన వాళ్ళు కదా, వీళ్ళు చిన్న పాపాలు చేసిన వాళ్ళు కదా, వీళ్ళు మిడిల్ క్లాస్ కదా, వాళ్ళు హై క్లాస్ కదా అని రకాల లేవు. దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడు. తనకు ప్రార్థన చేయవారందరికీ కృప చూపేవాడే. ఎవరైతే ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తారో దేవుడు వారికి కృప చూపిస్తాడు. వారు పడిన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి వాళ్ళని క్రీస్తు అనే యొక్క దేవుని సంఘం ఎదుట, దేవుని మహిమ ఎదుట వారిని నిలబెడతాడు. నిలబడిన ప్రతివాడు పడిపోకుండా తను తానే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా నిలబడగలుగుతాడు అని అంటేనే మత్తయి సువార్తలోని మాట మనకు వర్తిస్తుంది. ఈ నా మాటలు చొప్పున విని వాడు చొప్పున చేయ ప్రతివాడు కూడా నిలబడతాడు. దేవుని మాటలు వినేవారముగా మనం ఉండాలి. దేవుని మాటలు చెవిగేవారంగా ఉండాలి. వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని అనుసరించాలి. వినటం ఒక ఎత్తు, వినిన దాన్ని అనుసరించడం అది ఆత్మీయతకు గుర్తు. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క మాటలను వినలేక, విన్న అర్థం కాలేక, గ్రహించలేక చాలామంది అడుగులు ఏమైపోతున్నాయంట, తడబడుతున్నాయి. పడుతుంటారు, లేస్తుంటారు. విశ్వాసంలో నిలకడగా ఉంటారు, ఎప్పుడు కూలిపోతారో తెలియని స్థితి. కారణం ఏంటి అని అంటే వారు దేవుని యొక్క అనుభవం చేత నింపబడిన యొక్క బలహీనత స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు కోరుకున్నది మాట జీవితం ఏంటి అంటే, దావీదు పాదాలు ఏ రీతిగా బండ మీద స్థిరపరిచాడో మన జీవితాలను కూడా దేవుడు క్రీస్తు అనే బండ మీద సంఘంలో దేవుడు మన జీవితాన్ని స్థిరపరచునుగాక. మన కింద కూడా అంటాడు, కింద అంటాడు 4వ వచనంలో కూడా చూడండి, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. దేవుని నమ్ముకునేవాడు ఎవరంట? ధన్యుడు. ఎంత మంచి మాట. దేవుని నమ్ముకునేవాడు ధన్యుడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆయన నమ్ముకోవటమే ధన్యత, ఆయన ఎరుగుటే ధన్యత. యెహోవా తమ దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన దేవుడు ఎవరయ్యా అంటే ఒక్క మాట ఆలోచించుకొని మనం చెప్పేస్తాం. ఏమని? మా దేవుడు గొప్ప దేవుడు అండి, సర్వోన్నతుడు దేవుడు, భూమి ఆకాశములను అందులోనూ సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు, నేను ఆరాధించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనం చెప్పగలుగుతాం. అంతేగాని ప్రత్యామ్నాయం ఇంకొకటి చెప్తామా? ఇప్పుడైతే కొంతమంది చెప్తారు, ఒకటి కాదు అన్ని రకరకాల 3,000,000 దేవతలు అంటారు. వాళ్ళ ఎన్ని రకాల దేవతలున్నా, ఎన్ని రకాల దేవుళ్ళు మనుషులకు ఉన్నప్పటికీ కూడా మనకైతే ఒకే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప మరి ఒక దేవుడు మనకు లేడు. చాలామందికి రకాల దేవుళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి అడిగిపోయి మీ దేవుడు కాదు, మా దేవుడే దేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి రకరకాల దేవతలు ఉండొచ్చు. యెహోషువ అదే అంటాడు, మీరు అమోరీయుల దేవతలను, ఈ దేవతలను, ఆ దేవతలను పూజించుకుంటారేమో, పూజించుకోండి, నేనైతే యెహోవాను మాత్రమే సేవించేదను. మన దేవుడు గొప్ప దేవుడు, మనం ఎరగగలిగాం. అందుకని దేవుణ్ణి నమ్ముకోవాలి, అన్ని విషయాల్లో నమ్ముకోవాలి. ఎట్లా నమ్ముకోవాలి? ఎలాంటి పరిస్థితులు అంట, గర్విష్ఠులతో త్రోవ విడిచి తిరిగే వారితో కూడా, అబద్ధముల తట్టు తిరిగే వారిని కూడా లక్ష్య పెట్టకూడదు. ఈరోజు చాలామంది జీవితాల్లో గర్విష్ఠులైపోయి త్రోవ తప్పిపోతుంటారు. ఈ గర్వం అనేది సాతానుకు ఉన్నటువంటి మొదటి లక్షణం. ఎవరినైతే గర్వం కనపడుతుందో వారంతా అపవాది సంబంధికులు. గర్వం ఉన్న చోట దీనత్వం ఉండదు, గర్వం ఉన్న చోట తగ్గింపుతనం ఉండదు, గర్వం ఉన్న చోట విధేయత ఉండదు, గర్వం ఉన్న చోట యథార్థత ఉండదు, గర్వం ఉన్న చోట సాత్వికత ఉండదు. గర్వం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు కూడా క్షమాపణ కోరుకోడు. గర్వం కలిగినటువంటి తత్వం ఎప్పుడు తన ఆలోచనలు బట్టి, తన సిద్ధాంతమును బట్టి జీవించాలనుకుంటారు, కానీ ఎప్పటికీ కూడా దైవ సిద్ధాంతాలని కూడా గ్రహించలేరు. అబద్ధముల తట్టు తిరిగే స్వభావం అంటే సత్యం కానీ వాటి వైపు, అది అబద్ధం, ఇది మోసం అని చెప్పిన వారు వినరు. అందుకని వాటన్నిటి యందు మనమైతే లక్ష్య పెట్టక మనం యెహోవాను నమ్ముకుందాం, దేవుని నమ్ముకుందాం.
దేవుని నమ్ముకుంటే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. ఎంతమంది అయితే ఆయన్ని నమ్ముకుంటారో వారి ఎడల ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు కూడా విస్తారం ఉంటాయంట. ఎంత విస్తారమయ్యా దావీదు గారు అని అంటే ఆయన అంటాడు, విస్తారంగా ఉంటాయి కానీ అవి వివరించి చెప్పాలంటే లెక్కకు సరిపోదు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్ముకున్న వారి ప్రజల పక్షమున ఆయనకున్నటువంటి తలంపులు విస్తారమై ఉన్నాయి. కొత్త నిబంధనలు అంటాడు, ఆయన విశ్వాసం ఉంచు వారికి, ఆయన నమ్ముకున్న వారికి మేలు కలుగు చేయుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు. మన జీవితాల్లో ఆయన మేలు కలుగు చేసేవాడు, సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఒకవేళ జరగట్లేదు అని అంటే మన నమ్మకంలో ఎక్కడో లోపం ఉందని అర్థం. కనుక దేవుడు మేలైన కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే మొట్టమొదటిగా మన నమ్మకాన్ని మనం రిపేర్ చేసుకోవాలి. దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని మనం కొద్దిగా రిపేర్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏదన్నా వస్తువు కొద్దిగా ఏదన్నా తేడా కొట్టిందంటే మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ చేయించుకోవడానికి తీసుకెళ్తాం. ఆత్మీయ జీవితంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకిచ్చాడు. అవి మన జీవితంలో జరగట్లేదంటే దేవుడు అబద్ధికుడు కాదు అర్థం, దేవుడు అబద్ధికుడని కాదు అర్థం. మనలో ఏదో విశ్వాసముల లోపం, మనలో ఏదో అపనమ్మకం చోటు చేసుకున్నప్పుడు అవి మనం పొందుకోలేకపోతాం. పస్కా గొర్రెపిల్ల రక్తము, ఉదించబడినటువంటి రక్తము ఏ గుమ్మాలకైతే ఉందో ఆ రాత్రి సంహారకుడు ఆ గృహాలని ఏమి చేయలేదు. పస్కా గొర్రెపిల్ల రక్తం ఏ ఇంటికైతే ముద్ర ఉందో సంహారకుడు దాన్ని చూసి దాటిపోయాడు. అయితే ఏ గృహానికి పస్కా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ లేదో ఆ గృహంలో ప్రతి ఒక్క కుమారుల్లో పెద్ద కుమారుడు చనిపోయాడు. ఈ దినాల్లో కూడా మన జీవితంలో ఎందుకు ఈ పరిస్థితులు అని అంటే నిర్మోటంగా మనం దేవుని సన్నిధిలో మనం చెప్పుకోవచ్చు, ఒకవేళ దేవా నువ్వు కృపచూపుట్లో నువ్వు గొప్ప దేవుడివి, వేల మందికి కృపచూపుటకు నువ్వు గొప్ప దేవుడివి, అయితే ఆ కృపను నేను పొందుకోలేకపోవటానికి నాలో ఇంకా ఏదైనా అబద్ధముల తట్టి తిరిగి గర్వ హృదయము కానీ పాప హృదయము కానీ నా జీవితంలో ఉందేమో, నన్ను విడిపించు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని విడిపించుటకైనా గ్రహించితే చాలు, తెలుసుకుంటే చాలు. ఆయన విడిపించే దేవుడు, ఆయన విమోచించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు ఆయన. కనుక మన దేవుని యొక్క కార్యాలు, ఆయన ఉన్నతమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు మన జీవితంలో జరగాలి. దెయ్యాలకు ఉండే ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏదన్నా ఒక చిన్న ఏదో పని చేశారంటే అంత దెయ్యం చేష్టాలు చేస్తూ ఉంటాయి కదా. దెయ్యం అంటే నష్టం చేస్తుంది. దెయ్యాలు ఏం చేస్తాయి, కీడు కలిగి, దెయ్యాలు బలహీనపరుస్తాయి, దెయ్యాలు నష్టపరుస్తాయి, దెయ్యాలు ప్రాణాలు తీస్తాయి. అయితే దేవుడు బ్రతికిస్తాడు, జీవం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. మన బ్రతుకు కావలసిన సంపూర్ణమైన సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అది దేవుడు మన మనలో ఉన్న తలంపులన్నీ ఇవే, అవి విస్తారమై ఉన్నాయంట. అంటే లెక్కకు మించి ఉన్నాయి. చెప్పాలనుకుంటున్నా ఏమంటాడు చూడండి, వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏది రెండు చెప్పు అంటే వీలు కాదు దేవుని కార్యాలు. బహుశా ఈ ఉదయకాల సమయంలో వాటిని మన జీవితంలో పొందుకుంటున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యత. పొందుకోలేకపోయినా పర్వాలేదు. దావీదు మొదటి మాటని మనం ఆధారం చేసుకోవచ్చు. ఏంటి, నేను కనిపెట్టుకొని నీకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నా మొర ఆలకించావు. పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడే ఈయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. ఒకవేళ మనం ఏ పరిస్థితులు పడిపోకుండా ఉంటే నిశ్చయంగా దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ పడిపోయి ఉంటే కూడా అందులో నుంచి లేవనెత్తి దేవుడు మనల్ని నిలబెడతాడు. కనుక మనం ఏంటి అంటే మన పడిపోయిన స్థితిని మనం ఎరగాలి. నేను పడిపోలేదు అని అనుకుంటే మన పొరపాటు, నాలో ఏ పరిస్థితులు లేవు అని అనుకుంటే అది భ్రమ. మనకున్న ఆత్మీయ స్థితిని మనం గ్రహించి ఈ స్థితిలో వచ్చిన లేవనెత్తని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన చెంతకు వస్తాడు. అందుకని అంటున్నాడు, దేవుని యొక్క తలంపులు మన ఎడల ఆయన ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు. ఆశ్చర్యపడేటట్టుగా, వావ్ అనేటట్టుగా ఉంటాయంట. ఏంటి, వండర్. మన జీవితాల్లో దేవుని ఆశ్చర్యకాలు ప్రతిదినం దినదినం ఒక నూతన ఆశ్చర్యక్రియలు దేవుడు మన జీవితంలో జరిగించును గాక. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన అంటే ఈ రోజుది రేపు చేసేవాడు కాదు. ఆయన ఈ రోజు మామూలుగా ఉండేటట్టుగా ఉంటే అది ఆశ్చర్యం ఏముంటుంది.
దినదినము మన ఎడల ఆయనకు నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నదట్టుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో నూతనమైన వాత్సల్యత మన ఎడల పుడుతుంది ఆయనకి. ఈ వాత్సల్యతతో ఒక్కొక్క రోజు ఒక నూతన కార్యాలు. మన చిన్నపిల్లలకి, మన ఇంట్లో పిల్లలకి రోజు ఒక గిఫ్ట్ తీసుకుని వస్తుంటే మన పిల్లలు ఎలా ఉంటారు? వావ్ వావ్ సూపర్ డాడీ సూపర్ అంటూ ఉంటారు. ఇదే ఎత్తుకోమి రేపు అదే తీసుకోమి, వాడికి ఏం అర్థమైపోద్ది? రేపు కూడా మా డాడీ చాక్లెటే తెస్తాడు. రోజు ఒక చాక్లెట్ ఎత్తుకుని వాడు ఏమనుకుంటాడు? నాకు ఈరోజు మా డాడీ చాక్లెట్ తెస్తాడు నాకు తెలుసు అని పిల్లలు పక్కన వాళ్ళకి చెప్తాడు. మన చాక్లెట్ ఎత్తుకొని పోకుండా వేరేది ఎత్తుకొని పోతే, వావ్ డాడీ నేను చాక్లెట్ తెస్తాను అనుకున్నా, నువ్వు ఇది రోజు రోజుకి ఒకటి గొప్పది ఎత్తుకొని పోతుంటే వాడు ఆనందానికి అవధులు ఉండవు. ఒక మనిషి ఒక బిడ్డలకు సంతోషం కొరకు ఏమేమో చేయాలని ఆశ కలిగి ఉంటారు ఈ రోజుల్లో భూమి మీద. అయితే మన పరలోకపు తండ్రి అంతకన్నా శ్రేష్టమైన వాటిని చేయడానికి ఆశపడుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనం పొందుకోవాలి అంతే, అనుభవించాలి అంతే. అందుకని వాటిని వివరించలేనంత గొప్ప కార్యాలు మన దేవుడు మనకు సహాయం చేసేవాడు. అందుకని మనము వాటి కార్యాలు పొందుకున్న తర్వాత దావీదు చెప్తున్న సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఆయన అంటాడు 9వ వచనంలో, నా పెదవులు మూసుకొనక సమాజములలో సువార్తను ప్రకటిస్తున్నాయి. ఆయన నీతిని హృదయంలో ఉంచుకుని ఊరకుండకుండా ఆయన రక్షణను వెల్లడి చేస్తున్నాయి. దేవుని యొక్క కృపను సత్యమును సమాజమునకు తెలుపకుండా ఆయన మరుగు చేయట్లేదంట, సాక్షిగా జీవిస్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభా మేమెందుకు దావీదు వల్ల మేము కూడా సాక్షిగా బ్రతకకూడదు? మా దేవుడు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా జీవితంలో ఏం జరిగించట్లేదని మేము ఎందుకు చెప్పుకోవాలి? మేము కూడా సమాజంలోనికి వెళ్ళాలి, ప్రజల్లోనికి వెళ్ళాలి, అనేకుల మధ్యకి వెళ్ళి, ఇదిగో మేము ఒకప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకించి మా జీవితంలో ఇలాంటి గొప్ప రక్షణ కార్యాలు చేశాడని మేమెందుకు ప్రకటించకూడదు? అంటే మేము పనికిరామా ప్రకటించేదానికి అని దేవుని అడిగితే తప్ప? దేవుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్తలో అంటాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించమన్నాడు. ఎవరిని ప్రకటించమన్నాడు? ఆయన ఎదుట ఉన్న వాళ్ళే కదా, అంటే ఆయన చూసిన వాళ్ళే కదా. యేసు ప్రభు వాళ్ళు కనపడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మేము కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని మేము చెప్పకుండా ఉండలేమన్నారు ఒకప్పుడు శిష్యువులు, అధికారులు ఎదుట కూడా నిలవబడి. ఇప్పుడు మనం కూడా బయటికి వెళ్ళి మనం చెప్పాలి అని అంటే మొదటగా మనకేం కావాలి? కనపడాలి, మన జీవితంలో దాన్ని పొందుకొని ఉండాలి, అప్పుడు మనం చెప్పగలుగుతాం. కనుక దేవుడు ఈ ఉదయకాలసం మనం ప్రార్థించాల్సిన కార్యాలు, దేవా మా సంఘం పక్షమును కూడా దావీదు ఏ రీతిగా సమాజంలో ప్రజలలో అనేకుల ఎదుట సాక్షిగా జీవించడం, మా సంఘం, మా జీవితాలు, మా కుటుంబాలు, మా బ్రతుకులు కూడా అనేకుల్లో సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీ కార్యాలు జరిగించుదురుగాక. ఒకవేళ దేవుడు జరిగించుకున్నంత వరకు ఎవరు సాక్ష్యం చెప్పలేరేమో. రోగం పోతే కదా తగ్గిందని కదా. ఇప్పుడు రోగం ఉన్నంత వరకు, ఇప్పుడు బాగా మనిషి పడిపోయినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి జ్వరంతో ఉన్నవాడికి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఏంటో ఎట్టుందంటే భలే జ్వరం అంటాడు. అది తగ్గిన తర్వాత వేడితో ఏమంటారు? నిన్న భలే జ్వరం ఉండింది, అట్లా తగ్గింది, దేవుడు కృపను బట్టి అంటాం. తగ్గడం వేరే, ఉండటం వేరే. అయితే ఇప్పుడు మన జీవితంలో పొందుకోలేని స్థితి ఏమో ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థించే ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో సమస్తమును పొందుకున్నట్లుగా చేయనుగాక. ఇప్పుడు పొందుకున్న తర్వాత దావీదు ఏం చేస్తున్నాడు? సాక్షి ఆయన నీతిని, ఆయన కృపను, ఆయన సత్యమును, ఆయన రక్షణను ఊరకుండక హృదయంలో ఉంచుకోక మహాసమాజములలోనూ అనేకమైన ప్రజల ఎదుటను తెలియజేస్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు, వెల్లడి చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అట్టి సంఘముగా దేవా, అట్టి మనుషులుగా, అట్టి జనములుగా మమ్మల్ని మారుస్తూ రండని మనం ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడు. ఇక తర్వాత విషయాలన్నీ చూసుకుంటే మనం ఇంకా ఆయన్ని మళ్ళీ ఆయన అంటాడు, ఆయన కలిగిన స్థితి చెప్పుకుంటా వస్తా అంటాడు. నన్ను లెక్కలేనటువంటి అపాయంలో చుట్టుకొని ఉన్నవి కారణం ఏంటి అంటే నా దోషములు నన్ను తరుముతున్నాయి. మన జీవితంలో చేసిన చిన్న చిన్న దోషాలు ఒక పెద్ద మహాపాపములుగా మార్చబడి మనల్ని ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. ఇంత మట్టి తీసుకున్నా దాన్ని మొయ్యగలుగుతాం, ఆ మట్టిలో ఇంకొద్దిగా మట్టి వేస్తాం, మొయ్యగలుగుతాం, ఆ మట్టిలో ఇంకొద్దిగా వేస్తుంటే మనం మొయ్యగలుగుతాం. అదే మట్టి తెచ్చి ఒక ట్రాక్టర్ వేసేసి మనం మొయ్యాలంటే సాధ్యం కాదు, అది భారం అవుతుంది. అంటే చిన్న చిన్న దోషాలు మనలో, చిన్న చిన్న దోషాలు ఎక్కువయ్యి అధికమయ్యి ఒక పాపిగా మనల్ని ముద్రేస్తాయి. అంత మాత్రమే కాదు, అవి మనల్ని తలెత్తుకొని విధంగా చేసేస్తాయి. అందుకే నేను అంటాను చూడండి, నా దోషములను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి
చూడలేకపోతే నీ లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. అయితే నా దోషములు తల వెంట్రుకలు మించిపోయి ఉన్నాయి. అయితే మాత్రం ఏంటి, నేనేం చేస్తాను? 13 అంటాడు, నన్ను రక్షించి అంటాడు. ఎంత గొప్ప ప్రార్థన. మన దోషాలు కూడా చాలానే ఉంటాయి. దావీదు తల వెంట్రుకలు అయితే మన పక్కింటి తల వెంట్రుకలు కూడా కలిపితే మనకు కూడా సరిపోతాయి. అన్నీ ఉంటాయి. అంత మాత్రాన మనం ప్రార్థన పనికిరామని కాదు. దావీదు మనకు నేర్పిస్తున్న అనుభవం అదే. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. మనం పాపిని అని మనం అడగాలే కానీ పరిశుద్ధులు చేయుటకు దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆమేన్. మనం అడగాలంతే. ప్రభా, నేను అపరాధినయ్యా, నేను పాపాత్ముడినయ్యా అని మనం ఎప్పుడైతే మన హృదయం నోరార తెరిచి మనం అడగాలే కానీ ఆయన మనసార మనల్ని క్షమించి మనల్ని తన రక్తం చేత కడిగి మనల్ని పరిశుద్ధపరచుటకు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చి వారందరినీ ఆయన రక్షించుటకు శక్తి కలిగిన వాడని అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటాం. రక్షించుటకు శక్తి కలిగిన వాడు, సామర్థ్యత కలిగిన వాడు. ఉదయకాల సమయంలో దావీదు అంటున్నాడు, చూడండి, అయ్యో నా చేసిన దోషం లెక్కకు మించి అవి తలెత్తుకోలేకున్న స్థితిలో ఉన్నాయి. లోకంలో నేను ప్రజల ఎదుట తప్పు చేసిన వాళ్ళ ఎదుట నేను తలెత్తలేను కానీ అయితే దేవుడిచ్చిన ధైర్యం ఏంటో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చి తలెత్తే అవకాశం ఇచ్చాడు. ఆయన ఎదుట మనం తలెత్తి నిలబడగలగచ్చు. భయంకరమైన వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా దేవుడు ఆయన తలెత్తేటట్లుగా చేశాడు. ఉదయకాల సమయంలో ఏ దోషాల చేత, ఏ అపరాధముల చేత మన కుటుంబం తలెత్తుకోలేని స్థితులలో ఉన్నాయో, ఏ సమస్యల్లో వలయాలు చెక్కబడి ఉన్నాయో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి మన తలలు పైకెత్తు చేయనుగాక. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన 16వ వచనం చూడండి, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహదని చేయుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో ఆయన వెతుకుతూ వచ్చాం. ఆయన వెతుకు ఈ స్థలంలోకి వచ్చాం, ఆయన సన్నిధికి వచ్చాం. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? నుంచి ఉత్సాహంతో వెళ్ళాలి, ఆయన గూర్చి ఉత్సాహిస్తూ వెళ్ళాలి. యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు కొంతమంది. సమాధిలో లేని యేసుప్రభుని చూసి మొదట కలత చెందారు కానీ తర్వాత దేవదూత ఏమంటుంది, ఆయన్ను చనిపోయిన యేసును మీరు ఇక్కడ ఎతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పినప్పుడు వారు సంతోషముతో సాక్ష్యం ఇవ్వటానికి ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళారు. ఉదయకాల సమయంలో మనము కూడా ఆయన వెదికే సన్నిధికి వచ్చాం, ఆయన వెదుగులాడుకుంటూ వచ్చాం. తను వెదుకు వారికి ఆయన కనపరుచుకుంటాడు. కొన్ని దిక్కలకి వెళితే హౌస్ఫుల్ బోర్డు వేసేసి ఉంటారు, నో వేకెన్సీ అని కంపెనీలకు బోర్డు వేసి ఉంటారు, ఇంకా నో స్టాక్ అని పెట్రోల్ బంకులకు వేస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే అలాంటి బోర్డులు వేయి కనపడవు. ఆల్ ఆర్ వెల్కమ్, ఎప్పుడైనా రావచ్చు. ఎందుకో తెలిసి ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన సర్వసమృద్ధి కలిగిన వాడు. ఆయన తరగనిది. ఆయన దగ్గర ఇచ్చేదంతంత ఇవ్వనంత స్టాక్ కాదు, ఇచ్చేంత గొప్ప స్టాక్ ఉంది. నీకు లేదు పో, రేపు రాపో అనే మాట లేదు. వచ్చిన వారు ఖచ్చితంగా పొందుకునటానికి దేవుడు కృప చూపేవాడు. అందుకని ఆయన పిలిపే ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా యొద్దకు రండి అంటున్నాడు. లేదంటే ఒకరోజు నేను డేట్ చెప్తాను, ఆ డేట్కి రండి అని అనేవాడు కాదు ఆయన. ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయంలో రావచ్చు. ఇదే సమయం అంటాడు. మనం పొందుకోవాలంటే ఏ సమయం అంట? ఎప్పుడైతే మనకు కావాలో అదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మన జీవితాల్లో అలాంటి దేవుని కార్యాలు మనం చూడాలి, ఉత్సాహ కార్యాలు మన జీవితంలో చూడాలి, సంతోష కార్యాలు మన జీవితంలో చూడాలి అని అంటే ఆయన వెతకాలి. ఆయన వెతుకుతూ వచ్చాం. దేని ద్వారా వెతకాలి ఆయన అంటే? ప్రార్థన అనే ఆయుధం ద్వారా మనం వెతకాలి. ప్రార్థన అనే విధానం ద్వారా మనం ఆయన వెతకాలి. ఎప్పుడు దొరుకుతాడయ్యా మనకు ఆయన అంటే? వెతికితే ప్రార్థన ద్వారానే. అందుకని అడుగుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెతికినప్పుడు దొరుకుతుంది, తట్టినప్పుడు తీయబడుతుంది. మన జీవితంలో ఇలాంటి అనుభవాలకు మనం వచ్చాం. ఆయన వెతకడానికి వచ్చాం. వెతకడానికి వచ్చినప్పుడు దొరికిన తర్వాత అడగకుండా ఎట్లా ఉంటుంది? మొహమాట పెడితే ఏముంటుంది? పెళ్ళైన పెళ్ళి కొడుకు ఇంటికి పోయి అల్లాలకు పోయి మొహమాట పెడితే ఏముంటుంది? మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ తినాల్సి వస్తుంది. ఆడేదో నామోషికి పోయి కొద్దిగా తిని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి కడుపు నిండా మళ్ళీ తినాల్సి వస్తుంది. అంతలేదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర ఏమాత్రం కూడా నామోషి పడాల్సిన అవసరం లేదు. మొహమాట పడినా కూడా దేవుడికి తెలిసిపోద్ది. ఎందుకో తెలుసా? ఆయన మన హృదయాంతరంగములన్నిటినీ పరిశోధించేవాడు. కనుక మన హృదయంలో ఒకటి పెట్టుకొని కొద్దిగా బాధ పక్కన పెట్టుకొని ఇంకొద్దిగా అడిగితే సరిపోద్ది అనుకోకూడదు. అన్న ఏం చేసింది? దేవుని సన్ని నా హృదయమును కుమ్మరించుతున్నాను,
నీళ్లు గుమ్మరించినట్లుగా మీరు యెహోవా సన్నిధిని మీ హృదయములను గుమ్మరించుడి అని ఉంటుంది. మొత్తం ఆయన ముందు దారబోసేద్దాం. శుభ్రంగా చూడయ్యా నా హృదయం పరిస్థితి చూడు, ఇది ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడు, ఎన్ని బాధలు ఉన్నాయి చూడు, ఎన్ని కష్టాలు ఉన్నాయి చూడు. వాటన్నిటిలోనూ కూడా నిన్ను వెతుకుతూ వచ్చాను. ఎందుకో తెలుసా? వీటన్నిటి నుంచి నన్ను విడిపించి నా హృదయములో ఉత్సాహమును సంతోషమును దయచేసే దేవుడు నీవన్నీ వచ్చాను కనుక ప్లీజ్ నాకు సహాయం దయచేయవా అంటే ఆయన సహాయకుడైన. చూడండి 17 లైన్లో అంటాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. ఇక కూడా మనం కూడా ఆలస్యం చేయకుండా మోకాళ్ళ మీద కొద్దాం. ఎందుకంటే బహుశా ఇన్ని దినాలు ఈ ప్రార్థన ఇలా అనుభవాలు లేక ఆలస్యం చేసి మన జీవితాలు కూడా కార్యాలు ఆలస్యం అయ్యాయేమో. మనం కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం. దావీదు లాంటి ప్రార్థన అనుభవం మనం చేద్దాం. ఎంత మంచి మంచి మాటలు అంటున్నాడు. దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నవాడు సిగ్గుపడలేదు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఎవరిని సిగ్గుపడనీడు ఆయన. మనం కూడా కనిపెట్టుకుందాం. మనం సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. ఈ లేఖనాలు మనకు ఆధారం, ఈ మాటలు మనకు ఆధారం. దావీదుని దేవుడు బలపరిచాడు. దేవుడు మనల్ని కూడా బలపరచడు, శక్తి కలిగిన వాడు. ఆయన విడిపించిన వాడు మనల్ని కూడా విడిపిస్తాడు. ఆయన నమ్ముకున్న దావీదు ధన్యుడయ్యాడు. మనం కూడా ఆయన నమ్ముకొని మన జీవితాలు ధన్యకరంగా ఉండాలి. నమ్మిన దావీదు పక్షాన దేవుని యొక్క తలంపులు విస్తారమై ఉన్నవి. ఆయన నమ్ముకున్న మన ఎడలు కూడా మన దేవునికి విస్తారమైన తలంపులు ఉన్నాయి. దావీదు కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి చనిపోలేదు, కానీ అయితే మన కొరకు ముందుగానే ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయాడు, తన ప్రాణమును పెట్టాడు. ఆయన ప్రాణము పెట్టిన దేవుడు మన కొరకు సమస్తమును ధారాళముగా కూడా దయచేయగలిగిన వాడు. అందుకని ఆయన కొరకు సాక్షిగా మనం జీవించాలి. దేవుని కార్యాలు మన లోకంలో ప్రకటించాలని మనం ఆశపడితే ఉదయకాల సమయం నిత్యంగా దేవుడు తన అద్భుతమైన కార్యాలు, మన జీవితం సంతోషించే కార్యాలు, మన హృదయం ఆనందించి హర్షించే కార్యాలు మన జీవితంలో జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం.